60 తర్వాత ఈ 7 అలవాట్లు పాటిస్తే 90 వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు. 60 తర్వాత శరీరంలో సత్తువ తగ్గుతుంది. కీళ్లు చిన్నపాటి కదలికలకు మొరాయిస్తూ ఉంటాయి. 10 అడుగులు వేయడానికి కూడా ఆయాసపడాల్సి వస్తుంది. అయితే ఈ సమస్యలన్నిటికీ వారికి తెలిసిన సొల్యూషన్ ఒకటే, వయసు అయిపోయింది అని యాక్సెప్ట్ చేయడం. కానీ ఆయుర్వేదం చెప్తున్న సొల్యూషన్ వేరు. మనం బయాలజీని చీట్ చేయలేం, కానీ లైఫ్ ఫోర్స్ని బలపరుచుకోవచ్చు. ఈ వీడియోలో అది ఎలాగో చెప్పబోతున్నాను. 60 సంవత్సరాల తర్వాత కూడా చురుగ్గా, ఆరోగ్యంగా, దీర్ఘాయుషుతో జీవించడానికి సహాయపడే 7 రోజువారీ అలవాట్లను నేను మీతో పంచుకోబోతున్నాను. ఆయుర్వేద జ్ఞానం, ఆధునిక శాస్త్ర పరిశోధనల ఆధారంగానే వీటిని సూచిస్తున్నాం. 100% మీకు సహాయపడతాయి. మీరు కూడా 90 సంవత్సరాల తర్వాత కూడా ఉత్సాహంగా జీవించాలని కోరుకుంటే కామెంట్స్ లో లాంగ్ లైఫ్ అని తప్పకుండా రాయండి. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలని, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 60 తర్వాత మెటబాలిజం కొంచెం నెమ్మదిస్తుంది, మజిల్స్ కాస్త తగ్గుతాయి, స్లీప్ సైకిల్స్ మారుతాయి, శరీరంలో స్వల్పంగా ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ మార్పులు వచ్చినంత మాత్రాన జీవితం ఆగిపోయిందని కాదు, సరైన సంరక్షణతో నిర్వహించాలని అర్థం. మన వయస్సుని నిర్ణయించేది కేవలం జీన్స్ మాత్రమే కాదు, మన రోజువారీ అలవాట్లు కూడా అని ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రం 2 స్పష్టంగా చెప్తున్నాయి. ఆయుర్వేదం కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాదు, అది ప్రతి జీవి ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించడానికి సహాయపడే జీవన విధానం. 60లో కూడా చురుగ్గా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా జీవించడంలో సహాయపడే ఆ 7 హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, హైడ్రేషన్. జలం మూలం జీవనం. నీరు జీవనానికి మూలం. అయితే నీరు తాగడం మాత్రమే కాదు, ఎలా తాగుతున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. చాలా మంది ఒకేసారి చల్లటి నీటిని ఎక్కువగా తాగేస్తూ ఉంటారు, కానీ ఆయుర్వేదం చెప్పే విధానం వేరే. గోరువెచ్చని నీటిని నెమ్మదిగా తాగితే అది శరీరంలోని 3 దోషాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా మన జీర్ణాగ్ని సరిగ్గా పనిచేయాలంటే శరీరం సరైన హైడ్రేషన్లో ఉండాలి. అలాగే శరీరంలో పేరుకుపోయే ఆమం అంటే టాక్సిన్స్ని బయటకు పంపడంలో కూడా నీరు కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. శరీరం ఎక్కువసేపు డీహైడ్రేషన్లో ఉంటే కణాలు వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. మెదడు పనితీరు తగ్గడం, అలసట పెరగడం, అలాగే కిడ్నీలు, గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాలు కనిపించవచ్చు. 60 సంవత్సరాల తరువాత ఒక చిన్న అలవాటు ఎంతో మేలు చేస్తుంది. ఉదయం నిద్ర లేవగానే 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు సైంధవ లవణం కలిపి తాగడం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడడమే కాకుండా జీర్ణ వ్యవస్థను మెల్లగా మేల్కొల్పి రోజంతా శరీరానికి తేలిగ్గా, శక్తివంతంగా ఉండేలా సహాయపడుతుంది. ఇక 2వది కదలిక. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. మన జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి ఈ శరీరమే పునాది అని ఆయుర్వేదం చెప్తుంది. అందుకే క్రమమైన కదలికను ఆయుర్వేదంలో వ్యాయామంగా పేర్కొంటారు. సరైన వ్యాయామం శరీరంలోని కండరాలకు బలమిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, కఫ దోషాన్ని తగ్గిస్తుంది, అలాగే కీళ్లలో లూబ్రికేషన్ను పెంచి వాటిని చురుగ్గా ఉంచుతుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తుంది. ప్రతిరోజు నడక వంటి సాధారణ వ్యాయామం కూడా మరణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే బలం పెంచే వ్యాయామాలు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే సార్కోపీనియా అంటే కండరాల క్షీణతను నెమ్మదింపచేస్తాయి. క్రమంగా కదలడం వల్ల నడకలో స్థిరత్వం పెరిగి పడిపోవడం వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి. అయితే ఈ వయస్సులో వ్యాయామం తక్కువ ప్రభావం ఉండేలా క్రమం తప్పకుండా
ఆనందంగా చేయగలిగేలా ఉండాలి. ఉదాహరణకు ఉదయం వాకింగ్, యోగా, లైట్ రెసిస్టెన్స్ బ్యాండ్స్తో చేసే వ్యాయామాలు లేదా మెట్లు మెల్లగా ఎక్కడం వంటి సులభమైన కదలికలు శరీరాన్ని చురుగ్గా ఉంచి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మూడవది పోషణ. ఆహారమే ఔషధం. అన్నాద్భవతి వేద సర్వ. ప్రతి జీవం ఆహారంపై ఆధారపడి ఉంటుంది. మంచి ఆరోగ్యం కోసం, దీర్ఘాయుషు కోసం సరైన ఆహారం తప్పనిసరి. గోరువెచ్చగా తేలిగ్గా జీర్ణమయ్యే భోజనం చేయడం, జీర్ణశక్తిని పెంచే మసాలాలు ఉపయోగించడం, సీజన్కు తగిన ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే ఎక్కువసేపు ఉంచిన చల్లని లేదా భారమైన మిగిలిన ఆహారాలను ఎక్కువగా తినడం నివారించాలి. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. ప్రపంచంలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే ప్రజలు ఉండే ప్రాంతాలు, ఉదాహరణకు మెడిటరేనియన్, ఒకినోవా ప్రాంతాల డైట్ ఫైబర్ ఎక్కువగా ఉండి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఆహారాలతో నిండి ఉంటాయి. అక్కడ సాధారణంగా తక్కువ పరిమాణంలో కానీ తరచుగా ఆహారం తీసుకుంటూ ఉంటారు. దీర్ఘాయుష్కు సహాయపడే ఆహారాల్లో పసుపు, అల్లం, ఆకుకూరలు, మొలకలు, అలాగే నెయ్యి లేదా ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ముఖ్యమైనవి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. ఇక 4, మొబిలిటీ. స్థైర్యం బలం దౌర్బల్యం చయః న జానాతి స నరః. శరీరంలో స్థిరత్వం, బలం ఉండడం ఆరోగ్యానికి ముఖ్యమైన లక్షణాలు అని ఆయుర్వేదం చెబుతుంది. ముఖ్యంగా కీళ్ల కదలికలను ఆయుర్వేదం వాత దోషంతో సంబంధం కలిగినదిగా చూస్తుంది. వాత దోషం అసమతుల్యం అయినప్పుడు కీళ్లలో గట్టిదనం, కదిలేటప్పుడు వచ్చే శబ్దాలు, నొప్పి, అలాగే సమతుల్యత కోల్పోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. అందుకే ప్రతిరోజు కీళ్లను మెల్లగా కదిలించే వ్యాయామాలు చేయాలని సూచిస్తారు. ఈ కదలికలు సందుల్లో ఉండే సైనోవియల్ ద్రవాన్ని సహజంగా పోషించి అవి సాఫీగా కదిలేలా సహాయపడతాయి. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని నిర్ధారిస్తుంది. కీళ్లని క్రమంగా కదిలించడం వల్ల కార్టిలేజ్కు పోషణ అందుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, అలాగే బాడీ పోస్చర్, వాకింగ్ కూడా మెరుగుపడతాయి. అందుకే ప్రతి ఉదయం కొన్ని సులభమైన మొబిలిటీ వ్యాయామాలు చేయడం మంచిది. హిప్ సర్కిలింగ్, షోల్డర్ రోల్స్, క్యాట్ క్యామెల్ స్ట్రెచ్, అలాగే కాళ్ళు మడమలు మెల్లిగా తిప్పే యాంకిల్ రొటేషన్స్ వంటి వ్యాయామాలు కీళ్లను చురుకుగా ఉంచి శరీరాన్ని స్థిరంగా ఉంచుతాయి. 5వది స్పష్టత. ప్రజ్ఞా భ్రాంతిహీనత చ సముద్గతే వ్రణస్య నివారణం. ఆయుర్వేదం ప్రకారం మనస్సు స్పష్టంగా ఉండడం అంటే సత్వగుణం బలంగా ఉండడం. వయస్సు పెరిగే కొద్దీ శరీరంలోని ఓజస్ అంటే జీవశక్తి సహజంగా తగ్గుతుంది. కానీ మనస్సు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటే ఆ ఓజస్ను కాపాడటానికి సహాయపడుతుంది. అందుకే స్పష్టమైన ఆలోచన శరీరం, మనస్సు రెండిటిని నయం చేసే శక్తి కలిగి ఉంటుందని గ్రంథాలు చెప్తున్నాయి. ఆధునిక శాస్త్ర దృష్టిలో చూసినా ఇదే విషయం వెల్లడి అవుతుంది. మెడిటేషన్ లేదా మైండ్ఫుల్నెస్ వంటి మనస్సుకి శిక్షణ ఇచ్చే పద్ధతులు స్ట్రెస్ హార్మోన్ని తగ్గిస్తాయి, ఆందోళనను తగ్గిస్తాయి, అలాగే వయస్సుతో వచ్చే కాగ్నిటివ్ డిక్లైన్ ప్రమాదాన్ని కూడా తగ్గించగలవు. బ్రెయిన్ స్కాన్లలో కూడా రోజువారీ మెడిటేషన్ లేదా మైండ్ఫుల్నెస్ సాధన వల్ల మెదడు భాగాల మధ్య కనెక్షన్లు మరింత బలపడుతున్నట్లుగా కనిపించింది. అందుకే ప్రతిరోజు చిన్న క్లారిటీతో కూడిన రొటీన్ చాలా ఉపయోగకరం. ఉదాహరణకు 10 నిమిషాలు మైండ్ఫుల్నెస్ సాధన చేయడం, శ్వాసపై దృష్టి పెట్టడం, అలాగే రోజువారీ అనుభవాలను ఒక డైరీలో రాసుకొని ఆలోచించడం మనస్సుని ప్రశాంతంగా, స్పష్టంగా ఉంచి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక 6వది మౌనం. మౌనం శ్రేయసే. మౌనం మనస్సుకి, శరీరానికి ఒక ఔషధంలా పనిచేస్తుంది. కొంతసేపు నిశ్శబ్దంగా ఉండడం వాత దోషాన్ని ప్రశాంతపరుస్తుంది, శరీరంలోని ఓజస్ అంటే జీవశక్తి అధికంగా తగ్గిపోకుండా కాపాడుతుంది, అలాగే నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. రోజంతా మనం ఎదుర్కొనే అధిక శబ్దాలు, ఎక్కువ సమాచారం, అనవసరమైన మాటలు ఇవన్నీ మన ఇంద్రియాలను అలసటకు గురి చేస్తాయి. కానీ మౌనం ఆ సెన్సరీ ఒత్తిడిని తగ్గించి మనస్సులు మళ్ళీ సమతుల్యంలోకి తీసుకువస్తుంది. కొంతసేపు నిశ్శబ్దంలో ఉండడం మెదడులో కొత్త గ్రోత్ ఫ్యాక్టర్లను ప్రేరేపించవచ్చు, లింబిక్ సిస్టంలో ఉండే స్ట్రెస్ను తగ్గించవచ్చు, అలాగే జ్ఞాపకాలను స్థిరంగా నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని
ఆధునిక శాస్త్రం చెప్తుంది. అందుకే ఉదయం మీ రోజువారీ పనులు ముగిసిన తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాలు మౌనంగా కూర్చొని ఉండడం ఒక చిన్న అలవాటు అయినా అది మన అంతర్మనస్సుని ప్రశాంతంగా చేసి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇక 7వది కృతజ్ఞత. సుఖాధి భోగవృత్తి నహి దీర్ఘాయు జనకః. ఆయుర్వేదం ప్రకారం కేవలం భోగాల కోసం జీవించడం దీర్ఘాయుష్ని ఇవ్వదు, కానీ కృతజ్ఞతా భావం మాత్రం మనస్సుని పైకి తీసుకెళ్లి సత్వగుణాన్ని పెంచుతుంది. అలాగే రాజస తామస గుణాలను తగ్గించి శరీరంలోని ఓజస్ అంటే జీవశక్తిని పోషిస్తుంది. ఆయుర్వేదం భావోద్వేగాలను శరీర ఆరోగ్యానికి ఎంతో ముఖ్యంగా చూస్తుంది. ఎందుకంటే మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కృతజ్ఞత అనేది మనస్సుని తృప్తిగా ఉంచి ఆత్మను పోషించే ఒక శక్తిగా పనిచేస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని సూచిస్తుంది. కృతజ్ఞతా భావం కార్టిజోల్ వంటి స్ట్రెస్ హార్మోన్లను తగ్గిస్తుంది, నిద్రను మెరుగుపరుస్తుంది, మనుషుల మధ్య బంధాలను బలపరుస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. వయసు పెరిగిన వారిలో ప్రతిరోజు కృతజ్ఞతను గుర్తు చేసుకోవడం శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ సూచికలను కూడా తగ్గించగలదని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ప్రతిరోజు మన జీవితంలోని మంచి విషయాలకు కృతజ్ఞత తెలుపుకోవడం మనసుకి ప్రశాంతతనిచ్చి ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్కు సహాయపడుతుంది. చివరిగా ఒక బోనస్ హ్యాబిట్, మంచి నిద్ర. ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. ఆయుర్వేదం ప్రకారం సరైన నిద్ర శరీరంలోని ఓజస్ అంటే జీవశక్తిని పునరుద్ధరిస్తుంది, అలాగే హార్మోన్ల అసమతుల్యతను కాపాడుతుంది. రోజంతా శరీరం మనసు ఎదుర్కొన్న అలసటను నిద్రే సరిచేస్తుంది. ఆధునిక శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెప్తుంది. గాఢ నిద్ర సమయంలో మెదడులో చేరే టాక్సిన్స్ తొలగిపోతాయి, అలాగే వయసుతో వచ్చే కాగ్నిటివ్ డిక్లైన్ ప్రమాదాన్ని కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే మంచి నిద్రను కేవలం విశ్రాంతిగా కాకుండా ఆరోగ్యాన్ని కాపాడే ఒక ముఖ్యమైన అలవాటుగా చూడాలి. మీరు కావాలంటే నిద్రపై ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాం. అందులో బెటర్ స్లీప్కి సహాయపడే టిప్స్, మంచి నిద్ర మీకు చేసే మేలు, ఎన్ని గంటల నిద్ర అవసరం అన్నీ వివరిస్తాను ఆ వీడియోలో. కావాలంటే స్లీప్ అని కామెంట్ చేయండి. 60 సంవత్సరాల తర్వాత సాధారణంగా చేసే తప్పులు. చాలా మంది ఈ వయసులో తెలియకుండానే కొన్ని అలవాట్లను కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీసుకుంటూ ఉంటారు. ఉదయం లేచిన తర్వాత మధ్యాహ్నం వరకు కావలసినంత నీరు తాగకపోవడం, హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం, రోజంతా ఎక్కువసేపు కూర్చునే ఉండడం, శ్వాసాభ్యాసాలు లేదా మనసుని ప్రశాంతంగా ఉంచే సాధనాలను పూర్తిగా పట్టించుకోకపోవడం, అలాగే మొబైల్ లేదా స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడపడం, ఇవన్నీ చాలా సాధారణంగా కనిపించే అలవాట్లు అయి ఉండొచ్చు, కానీ ఇవి శరీర శక్తిని తగ్గించి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. మీరు వీటిలో ఏ తప్పు ప్రతిరోజు చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. 60 తర్వాత మెటబాలిజం నెమ్మదిస్తుంది, హార్మోన్స్లో మార్పులు వస్తాయి, రోగ నిరోధక శక్తి సహాయం కోరుతుంది, మైండ్ బాడీ కోఆర్డినేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీర్ఘాయు హోమాయు ఆయుర్వేదేన ధ్యేయ. జీవిత లక్ష్యం ఒకటే, నాణ్యతతో కూడిన దీర్ఘాయు. పర్సనలైజ్డ్ మార్నింగ్ రొటీన్ పై వీడియో కావాలంటే లాంగ్ లైఫ్ అని కామెంట్ చేయండి. రేపటి నుంచి ఏ హ్యాబిట్తో మీరు రోజుని మొదలు పెడతారో కామెంట్ చేయండి. 60 దాటిన వారికి ఇప్పుడే వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాం. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాల్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు మమ్మల్ని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి.
వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలం. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీరందరూ 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ మాధురి వర్ధన్. నమస్కారం.